హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డాక్టర్ వికేఆర్ ఆల్ అబౌట్ సివిల్ ఇంజనీరింగ్. మన కెరీర్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ సివిల్ ఇంజనీరింగ్ అనే వీడియోకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి. సో దానికి కంటిన్యూషన్గా సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేది రిలీజ్ అవ్వబోతున్నాయి అండర్ కెరీర్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్. సో దీంట్లో భాగంగా మనము మాట్లాడుకున్న 4 డొమైన్స్ ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ వచ్చి హయ్యర్ స్టడీస్, తర్వాత గవర్నమెంట్ జాబ్స్, తర్వాత ప్రైవేట్ జాబ్స్, లాస్ట్ వన్ ఈ స్టార్టింగ్ అవర్ ఓన్ ఫార్మ్స్. సో ఈ 4 డొమైన్స్లో ఒక్కొక్క దాని గురించి మనము అగైన్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ సిరీస్ విత్ ద హయ్యర్ స్టడీస్ ఆపర్చునిటీస్. సో ఇప్పుడు హయ్యర్ స్టడీస్ ఆపర్చునిటీస్ అనగానే మనకి ఇండియాలో ఉంటాయి, అబ్రాడ్లో ఉంటాయి. సో అగైన్ దీన్ని మళ్ళీ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం, ఇన్ ఇండియా అండ్ ఇన్ అబ్రాడ్. ఇన్ ఇండియా వచ్చేసి అగైన్ దీంట్లో 4 సపరేట్ వీడియోస్ వస్తాయి. సో ఒక్కొక్క దాని గురించి ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది హయ్యర్ స్టడీస్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద ఓవరాల్ పిక్చర్ ఆఫ్ వాట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హయ్యర్ స్టడీస్. సో ఇప్పుడు ఈరోజు వీడియోలో డీటెయిల్డ్గా మనకి ఇండియాలో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, హయ్యర్ స్టడీస్ ఏ పాత్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మనము డిస్కస్ చేద్దాం. Before going to the actual content, I request everyone to like, share and subscribe our channel Dr. VKR all about civil engineering. అసలు మనం ఇండియాలో ఎందుకు చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయర్ స్టడీస్ అనేది ఇండియాని ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి? వై నాట్ ద అబ్రాడ్? ద ఫస్ట్ రీజన్ ఈజ్ కాస్ట్ వైజ్ అఫోర్డబుల్ అండ్ వీఆర్ హ్యావింగ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ IITs, IISc Bangalore and NITs. Third one is it is easy to get the PSU, central level PSU jobs also. It is easier for us, and later we can go for the research or teaching side also. And if you want to go to abroad at the later stages, this will give the strong foundation also. So వీటన్నిటి రీజన్స్ వల్ల మనము ఇండియాలో హైయర్ స్టడీస్ని ప్రిఫర్ చేయడం బెటర్. ఓకే, ఇప్పుడు ప్రిఫర్ చేసాం, ఏమేమి ఉంటాయి జనరల్గా మీ అందరికీ ఆర్ మనందరికీ హైయర్ స్టడీస్ అనగానే గుర్తొచ్చే ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఇట్ ఈస్ ఎంటెక్. ఎస్, జనరల్గా అందరం థింక్ చేసేది ఎంటెక్ ఇన్ వేరియస్ స్పెషలైజేషన్స్. సో ఇప్పుడు ఎంటెక్ వచ్చేసరికి మనకి జనరల్గా బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ కంప్లీట్ అయి ఉండాలి విత్ మినిమం పర్సంటేజ్. దెన్ వీఆర్ హ్యావింగ్ ద 2 ఎగ్జామ్స్, నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్. నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలోకి ఎలిజిబిలిటీ కావాలంటే గేట్ ఎగ్జామ్ గురించి డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఉంది, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చి PG సెట్, స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎట్ ద స్టేట్ లెవెల్. ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో క్వాలిఫై అవ్వాలి. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. గేట్ ఎగ్జామ్ అండ్ PG సెట్. ఇప్పుడు దీనికి వెళ్ళే ముందు అసలు ఎంటెక్లో ఏమేమి స్పెషలైజేషన్స్ ఉంటాయి మనందరికీ తెలుసు. కొన్ని డొమైన్స్ మనం బీటెక్లో చదువుకుంటాం. ఏమేమి డొమైన్స్? స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, రిమోట్ సెన్సింగ్ అండ్ GIS, ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. ఇలా మనకి వేరియస్ డొమైన్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనము ఎంటెక్ అనేది చేయొచ్చు. సో ఇన్ని స్పెషలైజేషన్లో మనం ఎంటెక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ స్పెషలైజేషన్స్ అన్నీ ఉన్నాయి అండ్ గేట్ క్వాలిఫై అయ్యాం. దెన్ ఎక్కడ చేయొచ్చు మనము? గేట్ గురించి ఎక్కువ డీటెయిల్గా వెళ్ళట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో ఉంది మన ఛానల్లో, ప్లీజ్ వాచ్ ఇట్. సో ఇప్పుడు గేట్ క్వాలిఫై అయితే మనకి వీ కెన్ గెట్ ద ఎంటెక్ అడ్మిషన్ ఐదర్ ఇన్ IISc Bangalore, IIT and NITs, central universities, state universities, deemed universities, autonomous colleges, everywhere. With GATE qualification we can get. The major advantage of this one is GATE ద్వారా క్వాలిఫై అయ్యి ఎంటెక్ ఏ కాలేజ్లో చేసినా కూడా మనకి స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఎవ్రీ మంత్ 12,400 అనేది మనకి స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ అస్. సో బీటెక్ అవ్వగానే ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనం ఓన్గా చదువుకోవడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఇది ఒక ఆస్పెక్ట్ మాత్రమే. నెక్స్ట్ ఇప్పుడు గేట్ ద్వారా వెళ్ళాము, ఎంటెక్ చేసాము, అయిపోయింది. నెక్స్ట్ PG సెట్ ఏంటి? స్టేట్ లెవెల్. ఇప్పుడు గేట్ ద్వారా క్వాలిఫై అవ్వలేదు, గేట్ ఎగ్జామ్ రాసిన, దెన్ వీ నీడ్ టు కంటిన్యూ హైయర్ స్టడీస్. అప్పుడు ఏంటి, మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే PG సెట్ క్వాలిఫై అయ్యి స్టేట్ లెవెల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీస్, స్టేట్లో ఉన్న డీమ్డ్ యూనివర్సిటీస్ లేదా ప్రైవేట్ యూనివర్సిటీస్, అటానమస్ కాలేజెస్, అఫిలియేటెడ్ కాలేజెస్లో ఎంటెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు PG సెట్ వచ్చేసరికి కోర్ రిలేటెడ్ ఉంటుంది. మనకి 90 minutes ఉంటుంది డ్యూరేషన్, 120 questions. ఈ విధంగా ఎగ్జామ్ అటెండ్ అయ్యి మనం కనుక క్వాలిఫై అయితే బేస్డ్ ఆన్ ద మెరిట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద అడ్మిషన్ ఇన్ టు వేరియస్ కాలేజెస్ ఫర్ ద ఎంటెక్ ప్రోగ్రామ్.
ఇది అడ్మిషన్ రిలేటెడ్ ఐదర్ గేట్ ఆర్ పీజీ సైడ్. ఇప్పుడు మనము ఎంటెక్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి మరి కెరీర్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది, ఎందుకు చేయాలి మనం అసలు? ఎంటెక్ అయిపోయిన తర్వాత మీకు బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అండ్ బెటర్ ప్యాకేజెస్ ఉంటాయి. ఎంటెక్లో మీరు నేర్చుకునే స్కిల్ని బట్టి మీ శాలరీ అనేది ఉంటూ ఉంటుంది. సో ఇది ఎలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్? సో మనము బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అండ్ వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ అండ్ వీ వాంట్ టు లెర్న్ మోర్, అలాంటి వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇప్పుడు ఎంటెక్ చేయటం వల్ల మీరు డిజైన్ సైడ్ వెళ్ళొచ్చు, ఆఫీస్ సైడ్ జాబ్స్ ఉంటాయి, అండ్ కన్సల్టెంట్గా కూడా వెళ్ళొచ్చు, టీచింగ్ సైడ్ కూడా రావచ్చు. ఇలాగ అన్ని డైరెక్షన్స్లోనూ మనకి గేట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు డూ ద ఎంటెక్ ప్రోగ్రామ్. ఇది ఎంటెక్ రిలేటెడ్. సో ఎంటెక్ కాకుండా ఇంకేమున్నాయి హయ్యర్ స్టడీస్ మనకి అంటే ఏముంటుంది నెక్స్ట్ మనకు వచ్చే ఆలోచన? ఇట్ ఈస్ ఎంఎస్ రీసెర్చ్ ఆర్ ఎంటెక్ రీసెర్చ్. ఆల్రెడీ ఎంటెక్ తెలుసు, ఎంఎస్ తెలుసు, ఎంఈ తెలుసు, అండ్ ఇక్కడ రీసెర్చ్ అనే వర్డ్ ఎందుకు వస్తుంది మనకి? ఎంటెక్లో ఎక్కువగా మనము థియరీ ఓరియంటెడ్గా ఉంటాము, ఎంఎస్ రీసెర్చ్ వచ్చేసరికి ఎక్కువగా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటాము. సో ఎంటెక్ అనేది 2 years ఫిక్స్డ్ డ్యూరేషన్ ఉంటుంది, వేరాజ్ ఎంఎస్ అనేది ఫ్లెక్సిబుల్, నాట్ ఎగ్జాక్ట్లీ ద ఫిక్స్డ్ డ్యూరేషన్ ఆఫ్ 2 years. మోస్ట్లీ ఇట్ విల్ బి 2 to 3 years డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ కంప్లీషన్ అండ్ ద అదర్ అవుట్కమ్. సో బేసికల్లీ ఎంఎస్ రీసెర్చ్ అనేది పబ్లికేషన్ అవుట్కమ్ బేస్డ్గా ఉంటుంది కాబట్టి ఒక జర్నల్ ఆర్టికల్ కానీ ఒక కాన్ఫరెన్స్ కానీ డిపెండింగ్ ఆన్ ద గైడ్ లైన్స్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ రెగ్యులేషన్ వీ నీడ్ టు కంప్లీట్ ద కోర్స్. సో దానికోసం కొంత టైం అనేది పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎంఎస్ రీసెర్చ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అగైన్ మీకు స్కాలర్షిప్ ఉంటుంది, గేట్ ద్వారా వెళ్తారు, ఐఐటీస్లో ఉంటుంది, టాప్ ఎన్ఐటీస్ అండ్ ద సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా ఆఫర్ చేసిన ఐఐసి బెంగళూరు ఆఫర్ చేస్తుంది. మోర్ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటుంది మనకంతా కూడా ఎంఎస్ రీసెర్చ్లో. సో దాన్ని ఫర్దర్గా మీరు పిహెచ్డీకి కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఆల్రెడీ రీసెర్చ్లో కొంత ఎక్సెల్ అయి ఉంటారు కాబట్టి, కొంత వర్క్ చేసి ఉంటారు కాబట్టి మీరు R&D ఆర్గనైజేషన్స్లో, సెంట్రల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా కూడా మనకి బెనిఫిట్. ఇది ఎలాంటి వాళ్ళకి? కొంత బేసిక్ నాలెడ్జ్ ఉండి రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్తాం, లేదా టీచింగ్ సైడ్ వెళ్తాము, లేదా మనకి డిజైన్ సైడ్ చూసుకుంటాం అన్న వాళ్ళకి బాగుంటుంది. అలా కాకుండా మనకి నాకు మోర్ ఆఫ్ రెగ్యులర్ థియరిటికల్ క్లాసెస్ కావాలి, లేదా మనకి సైట్ రిలేటెడ్, ఫీల్డ్ రిలేటెడ్ వెళ్తాను, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు రీసెర్చ్ అనుకున్నప్పుడు దిస్ ఈజ్ నాట్ ద బెస్ట్ ఆప్షన్. ఇది ఎంఎస్ రీసెర్చ్. సో దీనికి కూడా మనకి స్టైఫండ్ ఉంటుంది అండ్ అదర్ ఫార్మాలిటీస్ అన్నీ నార్మల్గానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎంటెక్ అయిపోయింది, ఎంఎస్ రీసెర్చ్ అయిపోయింది. థర్డ్ వన్ ఏంటి? పిహెచ్డి. జనరల్గా పిహెచ్డి అనగానే ఏమనుకుంటాము? ఇట్ ఈస్ ఆఫ్టర్ ఎంటెక్ చేస్తామని కాదు, బీటెక్ తర్వాత కూడా డైరెక్ట్ పిహెచ్డికి మీరు అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో దేర్, డైరెక్ట్ పిహెచ్డి ఆఫ్టర్ బీటెక్. అదేంటి, ఎలా వెళ్తాం డైరెక్ట్గా బీటెక్ తర్వాత పిహెచ్డి అంటే ఎలా ఉంటుంది అసలు మనకి? అది కూడా ఒకసారి క్లారిటీ తీసుకోవాలి. సో ఇప్పుడు డైరెక్ట్ బీటెక్ తర్వాత పిహెచ్డి అంటే కొంత ఆలోచించాలి. ఎస్ ఆర్ నో? ఎందుకని? వీఆర్ నాట్ ఫెమిలియర్ విత్ ద రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు డైరెక్ట్ బీటెక్తో అడ్మిషన్ కావాలి అంటే గుడ్ గేట్ స్కోర్, హై స్కోర్ ఉండాలి కంపల్సరీగా, అండ్ మంచి సిజిపిఏ ఉండాలి, స్ట్రాంగ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కూడా ఉండాలి కోర్ ఇంజనీరింగ్లో, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్యాషన్ ఉండాలి రీసెర్చ్ గురించి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ సజెస్టబుల్ టు గో ఫర్ ద డైరెక్ట్ పిహెచ్డి. ఇప్పుడు పిహెచ్డి డైరెక్ట్గా వెళ్ళటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? స్కాలర్షిప్ వస్తుంది. ఎంటెక్లో కూడా వస్తుంది కదా మనకి 12,400. అది కాదు, పిహెచ్డి స్కాలర్షిప్ వస్తుంది. పిహెచ్డి వాళ్ళకి స్కాలర్షిప్ ఎక్కువ ఉంటుంది, 37,000 అండ్ 42,000 ఇలా ఉంటుంది మనకి. ఆ స్కాలర్షిప్ అమౌంట్ మనకు వస్తుంది బీటెక్తోనే. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ మచ్ అడ్వాంటేజెస్ ఫర్ అస్. ఓకే, స్కాలర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది. మరి ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎందుకంటే నాకు ఎంటెక్ 2 yearsలో అయిపోతుంది, లేదా ఎంఎస్ తీసుకుంటే 2.5 to 3 years, కానీ ఇక్కడ అరౌండ్ 5 to 6 years పడుతుంది. అంటే అంత లాంగ్ టర్మ్ మనం అకాడమిక్స్లో సస్టైన్ అవ్వగలము, మనం చేయగలమన్న మెంటాలిటీ ఆర్ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటేనే ఇటువైపు రావడం బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు అన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుందంటే ఎంఎస్ రీసెర్చ్ అవుతుంది ఫస్ట్ మనకి, ఎందుకంటే అవేర్నెస్ రావాలి, రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఎంఎస్ రీసెర్చ్ అవుతుంది 2 years. నెక్స్ట్ 3 to 4 years పిహెచ్డి కింద కన్వర్ట్ అవుతుంది. సో డైరెక్ట్ పిహెచ్డి ఇలా 5 to 6 years అనేది పడుతుంది. స్కాలర్షిప్ ఉంటుంది, మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి బయట మనకి. ఒకసారి మీరు పిహెచ్డితో బయటకు వచ్చారంటే టీచింగ్లోకి వెళ్ళొచ్చు, లేదా
మంచి R&D సెంటర్స్లో మంచి మోడలింగ్ అనాలిసిస్ అండ్ మోడలింగ్ డిజైన్ చేసే దానికి కూడా వెళ్ళొచ్చు. మీరే ఓన్గా కన్సల్టెన్సీ పెట్టుకొని కన్సల్టెంట్గా యాక్ట్ అవ్వచ్చు. సో వీఆర్ హ్యావింగ్ సో మెనీ వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ వన్స్ యూ కంప్లీట్ ద PhD డైరెక్ట్లీ ఆఫ్టర్ బీటెక్. ఇవి హయ్యర్ స్టడీస్ రిలేటెడ్ టు ద MTech, MS రీసెర్చ్ అండ్ PhD. ఓకే, ఇంతవరకు బాగుంది. ఇంకేమి ఉండొచ్చు, మనకి ఏమేమి ఉన్నాయి? సో నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. జనరల్గా MTech కాకుండా ఎక్కువ మంది మనం ప్రిఫర్ చేసుకునే ఫీల్డ్ ఏంటి హైయర్ స్టడీస్లో? ఇట్ ఈస్ MBA. సో MBA చేయొచ్చు మనము. ఓకే, MBA అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఫినాన్స్, HR, మార్కెటింగ్, ఇవే. సో ఇప్పుడు మనము అంటే కంప్లీట్గా షిఫ్ట్ అయిపోవాలా అనేది ఒక డౌట్. లేదు, మన సివిల్లోనే MBA కోర్సెస్ ఉన్నాయి. సివిల్లో MBA వెరీ ఇంట్రెస్టింగ్, ఈజ్ ఇట్? సో MBA ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, దెన్ రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ప్లానింగ్, వీటన్నిటిలో కూడా మనం MBA చేయొచ్చు. సో MBA ఇన్ కోర్ డొమైన్ చేస్తే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. మంచి ప్యాకేజ్ కూడా ఉంటుంది. జనరల్గా మీకున్న స్కిల్ సెట్ని బట్టి సమ్టైమ్స్ యూ మే గెట్ మోర్ దాన్ 25 lakhs ఆల్సో యాజ్ ఎ ఫ్రెషర్. అంత మంచి ప్యాకేజెస్ కూడా ఉంటాయి మనకి. బట్ వీ నీడ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ద ఇంటర్వ్యూస్ అండ్ వీ నీడ్ టు హ్యావ్ దట్ స్కిల్ సెట్ ఆల్సో. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అసలు దీనికి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది? సో జనరల్గా దీనికి అడ్మిషన్ ప్రాసెస్ వచ్చి మనకి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. CAT కానీ, GMAT కానీ, ఇలాగా ఈ ఎగ్జామ్స్ అన్నీ రాసి హయ్యర్ వెరీ గుడ్ ఆర్గనైజేషన్స్లో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు బేసిక్గా సివిల్ రిలేటెడ్ కోర్ MBA కనుక కావాలి అనుకుంటే, MBA ఇన్ కోర్ కావాలి అనుకుంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. నిక్మార్. సో నిక్మార్ గురించి మనం సపరేట్గా ఒక వీడియో రాబోతుంది ఇన్ ద సేమ్ సిరీస్. అక్కడ మీకు మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో నిక్మార్ తర్వాత అదాని ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది మనకి మేనేజ్మెంట్ రిలేటెడ్. దెన్ రిక్స్ స్కూల్ ఆఫ్ బిల్ట్ ఎన్విరాన్మెంట్ ఉంది. సెప్ట్ CEPT యూనివర్సిటీ ఒకటి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి కోర్ రిలేటెడ్ MBAస్ని ఆఫర్ చేస్తాయి కూడా. సో ఈ విధంగా మనము వీటి నుండి చేసుకుంటే కనుక మనకి ఫ్యూచర్ బాగుంటుంది. ఇది ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది? సో మనకి బీటెక్ ఓకే, మంచి నాలెడ్జ్ ఉంది. దెన్ వీఆర్ హ్యావింగ్ సమ్ లీడర్షిప్ స్కిల్స్ ఆర్ మనం లీడర్షిప్ రోల్స్కి వెళ్ళాలి అనుకుంటే దెన్ వీ కెన్ ఈజీలీ మూవ్ టు ద హయ్యర్ పొజిషన్స్ యాజ్ ఎ లీడర్ ఆల్సో. సో ఇలాంటి వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది. సో ఏ లెవెల్లో ఉంటుంది? మనకి ప్రాజెక్ట్ మేనేజర్గా వెళ్ళొచ్చు, లీడ్ మేనేజర్గా వెళ్ళొచ్చు. సో ప్రాజెక్ట్ని కంట్రోల్ చేస్తూ మొత్తం మనం కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా మనకి ఆపర్చునిటీస్ అనేది చాలా ఉంటాయి. ఈ విధంగా కోర్ సైడ్లో MBA చేయటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి మనకి. నెక్స్ట్, ఓకే నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు, సివిల్ చదివాను, సివిల్ నుంచి నేను డీవియేట్ అవ్వాలి, బట్ ఐ నీడ్ లీడర్షిప్ రోల్స్. దెన్ వీ హ్యావ్ అనదర్ ఆప్షన్ MBA ఇన్ నాన్ టెక్నికల్ ఇన్ ద సెన్స్ HR, మార్కెటింగ్, ఫినాన్స్, ఇలా మనం ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా దాంట్లో ఎక్సెల్ అవ్వచ్చు. సేమ్ దీనికి కూడా మనకి CAT, GMAT ఈ ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి. ISBC ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో కానీ టాప్ B స్కూల్స్లో కానీ మనము అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ వీ కెన్ హ్యావ్ ద బ్రైట్ ప్రాస్పెక్ట్స్ ఆల్సో ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇప్పుడు ఇది కూడా మనకి మేనేజ్ రోల్స్లోనే వెళ్తాం మనము, బట్ నాట్ ద టెక్నికల్ సైడ్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కొంత టైం పడుతుంది. MTech అయితే 2 years, MS అయితే 2.5 to 3, PhD 5 to 6 years, MBA 2 years. బీటెక్ తర్వాత నాకు అంత టైం లేదు, కంపల్సరీగా నేను జాబ్ చేయాలి, సో హయ్యర్ స్టడీస్కి వెళ్ళలేను, నాకున్న టైం తక్కువ ఉంది, మేబీ 2 years స్పెండ్ చేయలేను, అంతకన్నా తక్కువ అయితే నాకు బెటరు, అండ్ నాకు స్కిల్ ఓరియంటెడ్గా కావాలి, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి అనుకుంటే వీ హ్యావ్ అనదర్ ఆప్షన్, దట్ ఈస్ PG డిప్లొమా అండ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్. సో PG డిప్లొమా చేయొచ్చు లేదా ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ అయినా చేయొచ్చు. సో PG డిప్లొమా అనేది మనకి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కానీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ ఇలా PG డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. జనరల్గా లెస్ దాన్ 1 year కోర్సెస్ ఇవన్నీ కూడా. సో వీటిని నిక్మార్ మనకి ఆఫర్ చేస్తుంది. సో దాని ద్వారా కూడా మీకు కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది. ఈ PG డిప్లొమా కోర్సెస్ కానీ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కానీ చాలా తక్కువ డ్యూరేషన్, నాట్ 2 years, లెస్ దాన్ 1 year ఉంటుంది. సో ఈ 1 yearలో మీరు కోర్సెస్ కనుక నేర్చుకొని ప్రాపర్గా కనుక మీరు వర్క్ చేయగలిగితే జాబ్ గ్యారంటీ. ఇవన్నీ ఏంటంటే జాబ్ ఓరియంటెడ్.
ఇప్పుడు మనము బీటెక్ అయిపోయిన తర్వాత ఒక సైట్ ఇంజనీర్ గానో లేదా ఫీల్డ్లో కానీ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఇది కష్టం మనకి, మనం ఇంకా స్కిల్ని పెంచుకొని మనకు కొంత హయ్యర్ గ్రోత్కి వెళ్ళేటట్లు కావాలి, తక్కువ టైంలో కొంచెం బెటర్ ప్యాకేజ్ రావాలి అన్నప్పుడు ఈ పీజీ డిప్లొమా కోర్సెస్ కానీ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. దాంట్లో ఒకటి పీజీ డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఆఫర్డ్ బై నిక్మార్. అది మనం చేయొచ్చు. దాని ద్వారా మనకి బెటర్ ప్యాకేజెస్ ఉంటాయి, మంచి రోల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఫ్లూయెన్సీ. సో ఇప్పుడు సాఫ్ట్వేర్స్ వచ్చేసరికి మనకి స్టాట్ ప్రో ఉంది, ఈ ట్యాబ్స్ ఉంది, ఇలా మనకి డిఫరెంట్ డిజైన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అనాలిసిస్ అండ్ డిజైన్ సాఫ్ట్వేర్స్. వీటిలో కనుక మనం ఎక్స్పర్టైజ్ అవ్వగలిగితే దెన్ వీఆర్ హ్యావింగ్ ద వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ద ఆఫీస్ సైడ్ జాబ్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ టు డిజైన్ సైడ్ మనం మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, మంచి ప్యాకేజెస్ కూడా ఉంటాయి. అండ్ మనమే ఓన్గా ఒక కన్సల్టెన్సీ కూడా పెట్టుకొని కన్సల్టెంట్గా కూడా మనం యాక్ట్ చేయొచ్చు కూడా, మనమే ఇవ్వచ్చు డిజైన్స్ అని కూడా. సో ఇక్కడ ఏంటంటే ఏదో సాఫ్ట్వేర్ నేర్చుకున్నాం అన్నట్టు కాకుండా ఐఎస్ కోడ్స్ కూడా మనకు కావాలి. అసలు ఆ సాఫ్ట్వేర్ ఎలా రన్ అవుతుంది, ఐఎస్ కోడ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది, ఆ వచ్చిన రిజల్ట్స్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి, ఇవన్నీ కూడా మనము ప్రాపర్గా నేర్చుకోవచ్చు. ఇది జనరల్గా 3 to 6 months పడుతుంది. పర్ఫెక్ట్గా టైం ప్లాన్ పెట్టుకొని బాగా వర్క్ చేసి నేర్చుకుంటే ప్రాపర్గా 3 to 6 monthsలో మనం మాస్టర్ అవ్వచ్చు. దెన్ వీ కెన్ స్టార్ట్ అవర్ ఓన్ వర్క్స్ ఆల్సో యాజ్ అ కన్సల్టెంట్, ఫ్రీలాన్సర్గా కూడా చేసుకోవచ్చు మీరు. ఇవి డిజైన్ అండ్ అనాలిసిస్ సైడ్. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఎక్కువగా వినపడే సాఫ్ట్వేర్ ఏంటి సివిల్లో? బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి, రివిట్ ఆర్కిటెక్చర్ అనుకోండి, ఇంకా చాలా ఉన్నాయి మనకి దీంట్లో కాంపోనెంట్స్. సో బిమ్ కనుక మనం ఎక్స్పర్టైజ్ అవ్వగలిగితే, ప్రాపర్గా నేర్చుకోగలిగితే, ఇండస్ట్రీ ఆఫరింగ్ వెరీ గుడ్ ప్యాకేజ్ ఆల్సో. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్యాకేజ్ బాగుంటుంది, జాబ్ గ్రోత్ బాగుంటుంది, అంతా మనకి స్మూత్గా వెళ్తుంది కూడా, చాలా బాగుంటుంది ఇది. సో బిమ్ ఇంజనీర్గా చేయొచ్చు మీరు, లేదా ప్రాజెక్ట్ మేనేజర్ రిలేటెడ్ వర్క్స్ కూడా మీరు చేయొచ్చు. దీంట్లో డే టు డే యాక్టివిటీస్ మేనేజ్ చేయటము అన్నీ కూడా మనం బిమ్లో చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక టైప్ ఆఫ్ సర్టిఫికేషన్ కూడా మనం బిమ్లో చేసుకుంటే మనకి యూజ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ సాఫ్ట్వేర్స్ ఇచ్చారు, ఇది ఓకే. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా సాఫ్ట్వేర్స్ అంటే ప్రైమ్వీరా అండ్ ఎంఎస్పి, సో మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్, ఇవి చాలా బెస్ట్ అండి. ఎందుకని ప్రైమ్వీరా కానీ ఎంఎస్పి కానీ మనకి ఏం చేస్తుంది, ప్రాజెక్ట్ రిలేటెడ్ని ఎలా వెళ్తుంది, డిలేస్ ఏమైనా ఉన్నాయా, సో డే టు డే కోఆర్డినేషన్ ఏంటి, ఎంత టైంలో పడుతుంది కంప్లీట్ అవుతుంది, ఇలా మొత్తాన్ని మన ప్రాజెక్ట్ మొత్తాన్ని మేనేజ్ చేయొచ్చు దీన్ని చూసుకుని. ఇది కనుక ప్రాపర్గా ఉంటే మనకి క్వాంటిటీ ఎస్టిమేషన్ కానీ ఎవ్రీథింగ్ వీ కెన్ లెర్న్ యూజింగ్ దీస్ థింగ్స్. సో ప్రైమ్వీరా ఆర్ ఎంఎస్ ప్రాజెక్ట్ కనుక నేర్చుకుంటే, ఈ సర్టిఫికేషన్ కూడా మన దగ్గర ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ ఇన్ గెటింగ్ ద జాబ్స్ ఆల్సో. జనరల్గా మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది వినపడే వర్డ్స్ ఏంటి, క్వాంటిటీ సర్వేయర్. సో క్వాంటిటీ సర్వేయర్ అంటే మనకి ఎస్టిమేషన్ తెలియాలి, క్వాంటిటీస్ ఎలా తీసుకోవాలో తెలియాలి, ఎవ్రీథింగ్ మనకు ఒక క్లారిటీ ఉండాలి. సో దానికి రిలేటెడ్గా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్ అనేవి ట్రిక్స్ కానీ నిక్మార్ కానీ ఆఫర్ చేస్తాయి మనకి. వాటిలో ఆ సర్టిఫికేషన్ కనుక తీసుకుంటే మనకి మంచి ఆపర్చునిటీస్ అనేది కూడా మనకి ఉంటుందన్నమాట. ఇలా మనకి వేరియస్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ అండ్ పీజీ డిప్లొమా కోర్సెస్లో కనుక మనం తీసుకుంటే మనకు కూడా ఫ్యూచర్ బాగుంటుంది. ఇది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది, జనరల్గా ఎక్కువ మనము టైమ్స్ లేదు మనకి, హైయర్ స్టడీస్ చేసి అంత ఇదిగా లేదు, సో మనకి జాబ్ కావాలి తక్కువ టైంలో, దెన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఎక్కువగా థియరిటికల్గా హెవీ క్లాస్ రూమ్ టీచింగ్ వల్ల నేను నేర్చుకోలేను, నా వల్ల కాదు, నాకు ఏదైనా ప్రాక్టికల్గా కావాలి, హ్యాండ్స్ ఆన్ సెషన్ కావాలి, దెన్ దిస్ ఈజ్ అనదర్ ఆప్షన్ ఫర్ యూ. నేను బీటెక్ అయిపోయింది, సైట్ ఇంజనీర్గా చేస్తున్నా, నాకు గ్రోత్ ఎక్కువ ఉండాలి, ప్యాకేజ్ ఎక్కువ ఉండాలి, తక్కువ టైంలో ఎక్కువ ఎక్కువ అమౌంట్ శాలరీస్, నాకు గ్రోత్ ఉండాలనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఈ విధంగా ఇండియాలో వేరియస్ హయ్యర్ స్టడీస్ కానీ లేదా మనకి పీజీ డిప్లొమా అండ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఉన్నాయి. వీటిలో మన యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ అస్. బట్ ఒకసారి మనం తీసుకున్నాక ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్ దట్ వన్. కంపల్సరీగా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. అండ్ ఏది తీసుకున్నా కూడా మీరు 1 or 2 సాఫ్ట్వేర్స్ అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా సాఫ్ట్వేర్ నేర్చుకుంటే కనుక యూ విల్ హ్యావ్ ద మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ద గుడ్ ప్యాకేజెస్ వెన్ కంపేర్డ్ టు ద అదర్ పీపుల్. ఆ విధంగా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా మనకి తర్వాత సివిల్లో అంతా కూడా సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము హయ్యర్ స్టడీస్ని మన యొక్క ఇంట్రెస్ట్ని బట్టే తీసుకోవాలి. ప్లీజ్ రిమెంబర్ దట్ వన్. ఏదో ఖాళీగా ఉన్నాం కదా 2 years ఏదో టైం పాస్ చేద్దాం అన్నట్లయితే రాకండి ప్లీజ్. దట్స్ నాట్ సజెస్టబుల్ ఆల్సో. సో దిస్ ఈజ్ ఫర్ టుడే సెషన్. హోప్ యూ లెర్న్ సంథింగ్ న్యూ ఫ్రమ్ దిస్ లెక్చర్.
సో నెక్స్ట్ మనకి కంటిన్యూషన్ టు హయ్యర్ స్టడీస్లో తర్వాత మనము ఇంకొక టాపిక్తో కలవబోతున్నాము. ద టాపిక్ ఈజ్ ఎంటెక్ ఇన్ జియోమెట్రిక్స్. మీకు గేట్లో చూస్తే సివిల్ ఇంజనీరింగ్ జియోమెట్రిక్స్ అని 2 సపరేట్ పేపర్స్ ఉన్నాయి. సో సివిల్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉన్న పేపర్ జియోమెట్రిక్స్లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఈజీగా మనం ఐఐటీస్లో ఎంటెక్ కూడా చేయొచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద జియోమెట్రిక్స్ ప్రోగ్రామ్ ఆఫర్డ్ బై వేరియస్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. దాని గురించి మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.